మొత్తానికి పార్లమెంటరీ వ్యవస్థలో జ్యుడిషియరీ ఇదే పై చేయి అని చెప్పని ఎప్పటికైనా సరే జ్యుడిషియరీని మించినటువంటిది లేదు అనేది కూడా చాలా స్పష్టంగా ఒక్కొక్కటిగా ఆంధ్రప్రదేశ్లో వ్యక్తం అవుతున్నటువంటి నేపథ్యంలో ముందుగా బిఎస్ఎన్ సెక్షన్లు పెట్టి ఎడాపెడా సామాన్యుల్ని లేదనంటే రాజకీయాల్లో బలంగా ఉన్నటువంటి వాళ్ళని బలహీనులను చేయాలని ఇలా అనేక ప్రయత్నాలతో అడ్డగోలుగా బిఎస్ఎన్ సెక్షన్ పెడుతున్నప్పుడు ఈ బిఎస్ఎన్ సెక్షన్ కొన్నిటికి ఇది వర్తించదు అని చెప్పని కోర్టులు చాలా స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇవ్వడంతో అంత ముందు వరకు చెలరేగిపోయి చాలా మంది మీద ఈ కేసులు పెట్టినటువంటి పోలీసులకి వాళ్ళకి ఆదేశాలు ఇస్తున్నటువంటి రాజకీయ నేతలకి చేతులు కట్టేసినట్టుగా అయింది. అది ఒక రకంగా మొదటి స్టెప్. రెండవ స్టెప్కి వచ్చేసరికి వివిధ కేసుల్లో పరిశీలిస్తూ అటు సుప్రీంకోర్టు కానీ ఇటు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కానీ మ్యాజిస్ట్రేట్ కోర్టులు యాంత్రికంగా పనిచేస్తున్నాయి. వాళ్ళు తమ కర్తవ్యాన్ని సరిగ్గా చేయడం లేదు, యాంత్రికంగా రిమాండ్లు ఇచ్చేస్తున్నారు, అసలు కేసు లోపలికి కూడా వాళ్ళు స్టడీ చేయడం లేదని చాలా సున్నితంగా హెచ్చరించినప్పటికీ కూడా కొంతమంది మ్యాజిస్ట్రేట్లు అది తమకు సంబంధించినటువంటి అంశం కాదన్నట్టుగా బేఖాతరు చేసినటువంటి సంగతి కూడా తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎవరి మీద పడితే వాళ్ళ మీద ఇష్టారాజ్యం కింద కేసులు పెట్టడం, సోషల్ మీడియా కార్యకర్తల మీద యథేచ్ఛగా ఒక చోట కాదు ఒకదాని వెనక ఒకటి పీటీ వారెంట్లు జారీ చేస్తూ వాళ్ళని నానా రకాల ఇబ్బందులు పెడుతున్నప్పుడు తొలిగా అంటే జ్యుడిషియరీలో ఒక కాన్స్టిట్యూషనల్ సబ్జెక్టుగా సంబంధించి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసినటువంటి నేను ఒక బాధ్యతాయుతమైనటువంటి వ్యక్తిగా దీన్ని అత్యున్నత న్యాయస్థానానికి తీసుకెళ్లాలని చెప్పని ప్రయత్నం చేసినప్పుడు సరే కొన్ని టెక్నికాలిటీస్ కానీ ఏదైనా దాని మీద కోర్టు ఆదేశాలు శిరసావహించాను. వారు ఇది కరెక్ట్ కాదు అని చెప్పని దీంట్లో లార్జర్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లేదు అని చెప్పని కొంత ఫైన్ వేయటం జరిగింది. దీని మీద కూడా కొంతమంది శాడిస్టులు చాలా ఆనందించారు. నేను సామాజిక స్పృహతో చేశాను, ఈరోజు చెప్తున్నాను నైతికంగా ఈరోజు నేను గెలిచాను అని చెప్తున్నాను. ఎందుకంటే ఎప్పటికీ కూడా జస్టిస్ ప్రివైల్డ్ అనేటువంటి ఒక ఆత్మవిశ్వాసం ఉన్నటువంటి వ్యక్తులం కాబట్టి మేము ఖచ్చితంగా ఇవాళ అదే జరిగింది. మ్యాజిస్ట్రేట్ కోర్టులు తప్పనిసరిగా సుప్రీంకోర్టు ఆదేశాలు పాటించాలి. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పులకు సంబంధించి కూడా మనం వివిధ రకాల వీడియోల్లో కూడా చెప్పాం. అదే విషయాన్ని ఈ రోజున గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వారు చెప్పారు. మ్యాజిస్ట్రేట్లు సుప్రీంకోర్టు ఆదేశాలు తప్పనిసరిగా పాటించాలి, చట్టాన్ని ఏమాత్రం ఉల్లంఘించినా కూడా ఉపేక్షించబోము, ఇది కోర్టు ధిక్కారం కింద ఎదుర్కోవాల్సి వస్తుంది, ఇకపై వారిపై శాఖాపరమైన చర్యలు కూడా ఉంటాయి అని చెప్పని హెచ్చరించడమే కాకుండా రిటర్న్గా సర్క్యులర్ని కూడా రాష్ట్ర హైకోర్టు జారీ చేస్తూ స్పష్టమైనటువంటి హెచ్చరికలు జారీ చేసింది. ఏంటి ఈ సర్క్యులర్లో ఉన్నటువంటి అంశాన్ని కనుక పరిశీలించినట్టయితే రాష్ట్రంలో ఇటీవల సోషల్ మీడియా పోస్టులు, కామెంట్స్కి సంబంధించి నమోదైనటువంటి కేసులు, అరెస్టులు, రిమాండ్స్కి సంబంధించి స్పష్టమైన ఆదేశాలు జారీ చేస్తూ రాష్ట్ర హైకోర్టు నంబర్ 8/2025 సర్క్యులర్ని జారీ చేసింది. అంటే సోషల్ మీడియాలో ఒక పోస్టు లేదా ఒక కామెంట్కి సంబంధించి పలు స్టేషన్లలో నమోదవుతున్నటువంటి కేసుల్లో 7 ఏళ్లలోపు శిక్ష పడే కేసులకు సంబంధించి నిందితులను యాంత్రికంగా రిమాండ్ విధించకుండా ఖచ్చితంగా సుప్రీంకోర్టు ఆదేశాలు పాటించాలి అంటూ రాష్ట్ర హైకోర్టు రిజిస్ట్రార్ చాలా విస్పష్టంగా అంటే హైకోర్టు రిజిస్ట్రార్ జ్యుడిషియల్ సర్క్యులర్ ROC నంబర్ 99 జారీ చేశారు. సోషల్ మీడియా పోస్టుల కేసుల విచారణలో ఆర్నేష్ కుమార్ వర్సెస్ బీహార్ జూలై 2, 2014, ఇమ్రాన్ ప్రతాప్ గధీ వర్సెస్ గుజరాత్ మార్చి 29, 2025 కేసులకు సంబంధించి సుప్రీంకోర్టు చాలా స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలో ఈ ఆదేశాలను ఖచ్చితంగా అమలు చేయాలని చెప్పని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సర్క్యులర్లో స్పష్టం చేసింది. ఈ ఆర్నేష్ కుమార్ కేసుకు సంబంధించి పలుసార్లు వివిధ కేసులు అన్యాయంగా కొంతమందిని అరెస్ట్ చేసినప్పుడు మనం కూడా గొంతెత్తి మాట్లాడాం. చివరికి మొత్తానికి హైకోర్టు వారు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అక్రమ అరెస్టులు ఎడాపెడా పెడుతున్నటువంటి కేసులు వారి దృష్టికి వెళ్ళింది కాబట్టి వారు చాలా విస్పష్టంగా ఈ సర్క్యులర్ని జారీ చేశారు. ఈ చర్యలు
నిందితులకి పలువురు మ్యాజిస్ట్రేట్లు నిందితులకు యాంత్రికంగా రిమాండ్ విధిస్తున్నారు. ఇది ఏమాత్రం సరికాదని హైకోర్టు తేల్చి చెప్పింది. సోషల్ మీడియా పోస్టులు, కామెంట్లకు సంబంధించి కేసుల్లో ఆదేశాలు జారీ చేసే ముందు మ్యాజిస్ట్రేట్ల ఎఫ్ఐఆర్ను సమగ్రంగా పరిశీలించాలని, కేసు నమోదు చేసే ముందు పోలీసులు చట్టబద్ధంగా వ్యవహరించారా లేదా అన్న అంశాలన్నీ కూడా చూడాలని చెప్పని హైకోర్టు నిర్దేశించింది. ఈ కేసుల్లో ఎఫ్ఐఆర్ నమోదుకు ముందు పోలీసులు ముందుగా డ్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు అనుమతి తీసుకోవడంతో పాటు బిఎస్ఎన్ సెక్షన్ 173 సబ్సెక్షన్ 3 ప్రకారంగా ప్రాథమికంగా దర్యాప్తు చేయాలని, దీన్ని 14 రోజుల్లో పూర్తి చేయాల్సి ఉంటుందని కూడా హైకోర్టు గుర్తు చేసింది. అందుకే సోషల్ మీడియా కేసుల విచారణలో సుప్రీంకోర్టు గతంలో ఇచ్చినటువంటి ఆదేశాలు ఖచ్చితంగా పాటించాలని, నిందితుడు పదే పదే ఆ పని చేశాడా, బెయిల్ ఇస్తే సాక్ష్యాధారాలు చెరిపివేసే ప్రయత్నం చేస్తాడా, నిందితుడిని ఇంకా విచారణ కోసం కస్టడీకి ఇవ్వాల్సిన అవసరం ఉందా అన్నది సమగ్రంగా, యాంత్రికంగా కాదు, సమగ్రంగా 1కి 2 సార్లు బేరీజు వేసుకోవాలని హైకోర్టు ఆ సర్క్యులర్లో స్పష్టం చేసింది. ఇవేవీ చేయకుండా ఏకపక్షంగా చట్టాన్ని ఉల్లంఘిస్తే ఉపేక్షించబోమని కూడా తేల్చి చెప్పింది. ఈ విషయంలో మ్యాజిస్ట్రేట్లు ఏమాత్రం చట్టాన్ని ఉల్లంఘించినా తీవ్రంగా పరిగణిస్తామని, వారు కోర్టు ధిక్కారాన్ని ఎదుర్కోవలసి ఉంటుందని, ఇంకా వారిపై శాఖాపరమైనటువంటి చర్యలు కూడా ఉంటాయని హెచ్చరించింది. ఈ నేపథ్యంలోనే పోలీసులు సైతం ఇష్టారాజ్యం కింద గనక కేసులు పెట్టినట్టయితే భవిష్యత్తులో వాళ్ళు కూడా చట్టపరంగా అనేక రకాలైనటువంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇదే సందర్భంలో కొన్ని సమావేశాల్లో, అధికారుల సమావేశాల్లో అధికార పార్టీ ఒక మాట చెప్పింది ఏంటంటే, వాళ్ళు అధికారంలోకి వచ్చేది లేదు, ఏమీ లేదు, మీకేం పర్వాలేదు అనేటువంటి ఒక భరోసాని అధికారికంగా పరోక్షంగా కూడా ఇస్తున్నారు. అయితే విపక్షాలు అధికారంలోకి వస్తాయా రాదనేటువంటిది వేరు, కానీ చట్టాలు తమ పని తాము చేసుకుంటూ వెళ్తాయి. ఈ రోజున అక్రమంగా కేసులు బనాయించేటువంటి పోలీసు అధికారులు భవిష్యత్తులో పార్టీల మార్పిడి, అధికార మార్పిడికి సంబంధం లేకుండా ఇంత సంక్లిష్టమైనటువంటి పరిస్థితులను ఎదుర్కోవాలనే దానికి ఒక ఎగ్జాంపుల్, లైవ్ ఎగ్జాంపుల్, ఒక కేసు స్టడీ నేను మరొక వీడియోలో చెప్తాను. ఏది ఏమైనా ఈ రోజున హైకోర్టు మాత్రం చాలా అత్యద్భుతమైనటువంటి ఒక జీవో జారీ చేసిందని చెప్పాలి. ఈ క్రమంలో ఇది ఖచ్చితంగా జ్యుడిషియరీ మీద నమ్మకం ఉన్నటువంటి వారందరికీ కూడా ఇది ఒక నైతిక విజయం అని చెప్పాలి. ప్రత్యేకంగా నేనైతే హైకోర్టు వారిని స్పెషల్గా అభినందిస్తున్నాను. ఇన్ని రోజులుగా మా బోటి వాళ్ళని చూస్తున్నటువంటి పోరాటం సక్సెస్ అయిందని కూడా మేము భావిస్తున్నాం. అందుకనే జస్టిస్ ఈజ్ ప్రివైల్డ్ అని చెప్పని ఇప్పుడు గట్టిగా విశ్వసిస్తాం. ఇక నుంచి ఏ ఒంటెత్తు పోకడలతో అయితే జ్యుడిషియరీ తమ చేతిలో ఉంది, పోలీసులు తమ చేతుల్లో ఉన్నారు, ఇష్టారాజ్యం కింద ఎవరినైనా ఎలా అయినా ఆడించవచ్చు అనుకునేటువంటి ఆటోక్రాటిక్ వేషాలకు మాత్రం కొన్ని పేజీలు చిరిగిపోయాయని మాత్రం స్పష్టంగా చెప్తున్నాం. థ్యాంక్ యూ. చూస్తూనే ఉండండి వీటీవీ ప్రైమ్. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వీటీవీ ప్రైమ్, నీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.